ఒరే అల్లుడు, దేవుడు మంచివాళ్ళనే పరీక్షిస్తాడ్రా. డెఫినెట్లీ. నిన్నెందుకు పరీక్షిస్తున్నాడు బ్యాడ్ గాడ్? వదిలే మావా, ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్. వావ్, ఏం అర్థం కాలేదు. రేపే నేను అంబానీలా అయిపోయాను అనుకో, నా జీవిత చరిత్ర రాయడానికి ఇలాంటివన్నీ చాలా అవసరం అవుతాయిరా. తక్కువలో 200 పేజీలైనా ఉండాలి కదా. తక్కువలోది 60 పేజీలు అంటే పుసుక్కుమని స్టోరీ అయిపోతుందిరా. నా జీవిత చరిత్ర పాటల పుస్తకంలో ఉండకూడదు, పాఠ్య పుస్తకంలో స్కూల్లో ఉండాలి. రే, అవమానం తట్టుకోలేక చిన్నమ్మ మళ్ళీ ఊరేసుకోవడానికి వెళ్ళిపోతుందిరా, ఆపరా. అమ్మా అమ్మా వెళ్ళకమ్మా, చూసేదంతా ట్రై చేయకు. నేను ఇంటిపైకి ఎక్కి పెంకులని తీసి కిందకి దిగలేనమ్మా. ఐ వెరీ టైర్డ్. రే, మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని కాపాడామనుకో, ఎండు చేపలు కొడుతున్నా పద. పదమావా. చిన్నమ్మ, అందమైన ఆడపిల్లలు మనకెక్కడా చిక్కడం లేదు బాబు. ఏంటి టమాటాలని కుళ్ళిపోయి చంటోడా, మన ఊర్లో ఏ అమ్మాయి నీకు సెట్ అవ్వలేదురా. ఇదిగో పక్కనే 40 కిలోమీటర్ల దూరంలో ఒక సంబంధం వచ్చిందిరా, వెళ్ళి చూసొద్దాంరా. పోమ్మా, మనం కూడా అమ్మాయిని చూసి వస్తున్నాం. ఎంతమంది నన్ను రిజెక్ట్ చేస్తారు అమ్మా. అందరూ పెళ్లికి వీడియో కవరేజ్ తీస్తారు, కానీ నేను పెళ్లికి ముందే మంచిగా వీడియో కవరేజ్ తీసి ఒక పోర్ట్ఫోలియోని రెడీ చేశాను. ముందు నువ్వు దాన్ని తీసుకెళ్లి అందరికి చూపించి ఆ తర్వాత వచ్చి చెప్పు. రే, అన్నీ చూసేశారా, నిశ్చయం చేసుకోవాల్సిందే, వెళ్ళి చూసొద్దాంరా. అవునుల్లుడు, రేపు మార్కెట్ లీవ్ కూడా. అలాగే మనం ఒక జాలీ ట్రిప్ వేద్దాం. ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ఆశ్రయించుకుని చీ కుడుతుంది అనే మూడ్ లో పెడదాం. అప్పుడు ఎలా అప్సెట్ అవుతావు? ఏంటి కామెంట్ చేస్తున్నాడు? ఎంతమంది ఆడపిల్లలు చీకుట్టినా సిగ్గులేదు మొహానికి. ఇంకిదేమి వద్దమ్మా. నువ్వేమో ఊరంతా తిరిగి టామ్ టామ్ వేస్తున్నావు. చూసిన ప్రతి అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉందమ్మా. నీకు మాత్రమేనా? నాకు కూడా. ఇక మీదట అమ్మ ఎవరితో చెప్పదులేరా. అయితే నువ్వు తమలపాకు మీద ఒట్టేసి చెప్పు. సరే, తీసుకొస్తాను. తమలపాకు మీద ఒట్టా? అదేం ఒట్టురా? ముందు మొహం కడుపురా. నీ బాబుది అలాగే వచ్చేసిందిరా. ఈవిడ అంతకు మించి వీడు ఏం చెప్పినా తలాడిస్తుంది. ఒట్టే. ఇదిగో, నువ్వు వేరా ప్రమాణ సాక్షిగా నీకు అమ్మాయిని చూసే విషయం బయట ఎవరితోనూ అస్సలు చెప్పను. చూసేవా నోరు జారా? ఇప్పుడు నువ్వేమన్నావు? ఓవలాపను కూడా కనిపెట్టేశాడు. సరే ఓకే, చెప్పం. అస్సలు చెప్పం. రే, ఈ విషయం బయటకు తెలియకూడదంటే నేను ఐడియా చెప్తాను, ఇలా రా. సరేనా? రెడీ పో. ఈ ఇంట్లో భోజనం చేయడానికి ఎంత కష్టం రా బాబు. అమ్మా, వైజాగ్ లో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తాను. పిల్ల దొరకలేదన్న బాధతో పెళ్లి కొడుకు బట్టలతోనే తిరుగుతున్నాడు. మనం కూడా వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. నల్ల పంది 2 కాళ్ళతో వస్తుందేంటి? ఏ ముళ్ళ పంది తోడు లేకుండా ఒంటరిగా వెళ్తున్నావే? పెళ్ళే ఉంటే పిల్లలతోనే వెళ్ళేవాడిని. ఎక్కడ అవనిస్తున్నా? అసలే చూసేవా వాడి అట్కారం? నీ ఫ్రెండ్ సంటోడు ఎక్కడని అడిగాను. వాడి సంగతి నాకు తెలీదు. నేను మార్కెట్ కి లోడ్ పంపడానికి వెళ్తున్నా. ప్రతి సెంటర్ లోనూ కూర్చుని పంచాయతీ పెడుతున్నావు. అలాగే గోని సంచి మూసి కొళ్ళబొడి చేస్తాను. నోరు చూడు, డేగి సమూహం వేసుకుని ఊరంతా చాడు చెప్పి చెప్పకుండా వెళ్తున్నావా? అక్క, ఇలాగే మా అత్త సూర్యకాంతం కూడా ఎప్పుడు పనిసే అని సతాయిస్తూ ఉండేది. ఏం చేయను, నాకు ఓ రోజు కోపం వచ్చింది. నేను చేతనే ఉన్నాగా, ఊరికే రెచ్చగొట్టకూడదు కదా. పక్కనే ఉన్న రుబ్బుడు రాయి తీసుకుని గట్టి మీద ఒకటి ఇచ్చాను, చచ్చూరుకుంది. ఇప్పుడు ఫోటోలో నవ్వుతుంది. ఇలా చూడు బాగుడికాయ్, నేను అమ్మోరు గుడికి వెళ్తున్నాను, వచ్చేంత వరకు ఇంటిని చూస్తూ ఉండు. ఎల్డ్రక్క, వచ్చేటప్పుడు నాకు కూడా ప్రసాదం తీసుకురా. ఎవరింటిని నాశనం చేయడానికి కూర్చుందో. ఇదేంటి కొత్తగా ఉంది? ఏక్క, వీళ్ళ ముగ్గురు ఒంటరిగా ఇలా తప్పుగా మాట్లాడి వెళ్ళటం చూస్తుంటే ఒకవేళ అమ్మాయిని చూడ్డానికని వెళ్తున్నారా? చేపలు సత్తే వాసన రాదంటారా? చూద్దాం. బాగున్నారా? అక్క, ఎక్కడికి వెళ్తున్నావు? టికెట్ తీసుకో. తర్వాత స్టాప్ లో ఎక్కుతాడే వాడు తీస్తాడు. ఈ చోట్లో మనమే మ్యూజిక్ వేసుకుందాం. రే, నీ మొహం నాకు నచ్చలేదు, అటు తిప్పుకో. నీ మొహం నాకు నచ్చలేదు, పోరా. అమ్మ కాజులుగానే కూర్చుంది. అక్క, వీడేగా? అల్లూరికి 3 టికెట్లు ఇవ్వు. డబ్బా? నెక్స్ట్ స్టాప్ లో ఒకటి ఎక్కుతాడు, వాడిస్తాడు. ఇదే టికెట్ ముగ్గురికి 18 రూపాయలు. ముగ్గురు కలిసాగా వచ్చారా? ఎందుకు విడివిడిగా కూర్చున్నారా?
ముగ్గురు వినాయకుడికి మొక్కుకుని విడివిడిగా కూర్చున్నాం. వెడతావా బ్యాగుతో నువ్వే అలా ఉన్నావురా. కొట్ట అయ్యో